ప్రాబబిలిటీ అండ్ అప్లికేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Probability means generally it is the ratio between number of favorable outcomes to total number of outcomes. ఇక్కడ చూడండి, number of favorable outcomes to total number of outcomes. I will explain clearly. ఇక్కడ చూడండి, favorable outcomes to total number of outcomes is the probability definition generally. ఇట్ ఈస్ ద ఛాన్స్ టు గెట్ ది అవుట్కమ్. ఎంత ఛాన్స్ ఉంది అని చెప్పడాన్ని ప్రాబబిలిటీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కాయిన్ని టాస్ చేసినప్పుడు మనకి ఎంత ఛాన్స్ ఉంటాయి? 50-50 ఛాన్సెస్ ఆర్ దేర్. మనకి టాస్ చేసిన తర్వాత, టాస్ చేయకముందు ఎంత ఛాన్సెస్ ఉన్నాయి? ప్రాబబిలిటీ, ఎంత ప్రాబబిలిటీ ఉంది. సో అకార్డింగ్ టు ప్రాబబిలిటీ డెఫినేషన్ మనం ఏం చెప్తాం? ప్రాబబిలిటీ టాస్ చేసినప్పుడు మనకి హెడ్ అయినా రావచ్చు, లేదంటే టైల్ అయినా రావచ్చు. సో ఇక్కడ చూడండి, నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని? టు గెట్ హెడ్. ప్రాబబిలిటీ టు గెట్ హెడ్ ఈజ్, ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? హెడ్ రావడానికి ఒక ఛాన్స్ ఉంది. 1 ఫేవర్ బై అవుట్ ఆఫ్ టోటల్ నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 2. 1/2 అంటే 0.5. పర్సంటేజ్లో చెప్పాలంటే ఇంటూ 100. So that is equal 50%. 50% chance is there head రావడానికి. బిఫోర్ గెటింగ్ ద అవుట్కమ్ ఎంత ఛాన్స్ ఉంది హెడ్ రావడానికి? 50% ఛాన్స్ ఉంది. అలాగే టైల్ రావడానికి ఎంత ఛాన్స్ ఉంది? టైల్ రావడానికి కూడా ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 1 ఫేవర్ ఉంది. 1 ఫేవరబుల్ అవుట్కమ్, 2 ఫేవర్స్, టోటల్ నెంబర్ ఆఫ్ ఫేవర్స్. ఇక్కడ కూడా అంతే. 0.5 100%లో చెప్పాలంటే ఇంటూ 100, దట్ ఈజ్ ఈక్వల్ 50% ఛాన్స్ ఈజ్ దేర్. సో ఒక కాయిన్ని టాస్ చేసినప్పుడు బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్ హెడ్ రావడానికి 50% ఛాన్స్ ఉంది, టైల్ రావడానికి 50% ఛాన్స్ ఉంది. ఒక్కసారి టాస్ చేసిన తర్వాత హెడ్ వచ్చిందని అనుకుందాం. హెడ్ వస్తే ప్రాబబిలిటీ ఏంటి? ప్రాబబిలిటీ టు గెట్ హెడ్ ఈజ్ 1 into 100 means 100%. 100% head after happened the outcome, after completion of the experiment. సో ఇక్కడ చూస్తే టైల్, ఇదే కేసులో టైల్ ఏంటి? టైల్ రావడానికి ఎంత ఛాన్స్ ఉంది? 0. ఎందుకంటే హెడ్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి టైల్ రావడానికి నో ఛాన్స్, 0%. సో దిస్ ఈజ్ ద ప్రాబబిలిటీ. యూ కెన్ సీ దిస్. బిఫోర్ కంప్లీషన్ ఏమనుకున్నాం? 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఒకసారి హెడ్ అయిపోయిన తర్వాత, హెడ్ ఈజ్ హ్యాపెండ్, సో ఈ కేసులో 0% అయిపోయింది, సెకండ్ పర్సన్ ప్రాబబిలిటీ. సో దట్ ఈస్ ద డిసడ్వాంటేజెస్ ఇన్ గ్యాంబ్లింగ్ గేమ్స్. మీరు గ్యాంబ్లింగ్ గేమ్స్ చూసినట్లయితే బిఫోర్ కంప్లీషన్ 50-50 ఛాన్సెస్ ఉంటాయి. ప్రాబబిలిటీ టు గెట్ హెడ్, లేకపోతే ప్రాబబిలిటీ టు గెట్ కింగ్ కార్డ్ ప్రాబబిలిటీ. జస్ట్ 1 కార్డే తీసుకుని జస్ట్ ఎజంప్షన్ వాళ్ళని. ఇలాగా మనకి ప్రాబబిలిటీ టు గెట్, ఇఫ్ యూ కన్సిడర్ ఇఫ్ యూ టాస్ ఎ డైస్లో ఎన్ని అవుట్కమ్స్ ఉంటాయి? 6 అవుట్కమ్స్ ఉంటాయి డైస్లో. 1, 2, 3, 4 రావచ్చు, లేకపోతే డైస్ త్రో చేసినప్పుడు 5 రావచ్చు, 6 రావచ్చు, ఏదైనా రావచ్చు. అంటే ఎంత ఇక్కడ? ప్రాబబిలిటీ టు గెట్ 1 రావడానికి ఎంత ఉంది ఛాన్సు? 1 ఫేవర్ బై అవుట్ ఆఫ్ ఫేవర్స్ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అన్ని 6. 1, 2, 3, 4, 5, 6. ఇది ప్రాబబిలిటీ. అలాగే 2 రావడానికి ఎన్ని ఛాన్సులు ఉన్నాయి? 1/. ఇక్కడ 2 రావడానికి కూడా ఒకటే ఛాన్స్ ఉంది. అలాగే 3 రావడానికి కూడా ఒకటే ఛాన్స్ ఉంది, 1 ఫేవరబుల్ బై అవుట్ ఆఫ్ 6 అవుట్కమ్స్. 4 రావడానికి కూడా ఒకటే ఛాన్సు, 6 రావడానికి కూడా ఒకటే ఛాన్స్ ఉంది, 5 రావడానికి కూడా ఒకటే ఛాన్స్ ఉంది. సో 1 ఫేవరబుల్ బై అవుట్ ఆఫ్ 6 అవుట్కమ్స్. ఇలాగ మనం ప్రాబబిలిటీని క్యాలిక్యులేట్ చేస్తాం.
these are the outcomes. To get 5, 1 by 6, to get 6, 1 by 6. Total probability is equal 1 by 6 plus 1 by 6 plus 1 by 6 plus 1 by 6 is equal 6 by 6 LCM తీసుకుంటే that is equal 1. That is equal 1. ఇలాగా. సో ఇలాగా ప్రాబబిలిటీ బిఫోర్ కంప్లీషన్ వేరే ఉంటుంది, ఆఫ్టర్ కంప్లీషన్ వేరే ఉంటుంది. సో 2 times కాయిన్ టాస్ చేస్తే ప్రాబబిలిటీ ఇలా వస్తుంది. ప్రాబబిలిటీ టు గెట్ టైల్ హెడ్ రావడానికి 1 ఫేవర్. ఒక 2 కాయిన్స్ని టాస్ చేసినా, లేకపోతే ఒకే కాయిన్ 2 times టాస్ చేస్తే కనుక ఒకసారి టైల్ రావచ్చు, ఒకసారి హెడ్ రావచ్చు. ఇలాగా ఒకసారి టైల్, ఒకసారి హెడ్. ఒక దాంట్లో టైల్ రావచ్చు, ఒకసారి హెడ్ రావచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ 1 ఫేవర్ బై అవుట్ ఆఫ్ 4. టైల్ ట్రయల్ రావచ్చు 2 సార్లు, హెడ్ రావచ్చు 1 బై అవుట్ ఆఫ్ 4 అవుట్కమ్స్. హెడ్ టైల్ రావచ్చు 1 by 4. ఇలాగ ప్రాబబిలిటీని క్యాల్కులేట్ చేస్తాం. సో అప్లికేషన్స్ వచ్చి ఇక్కడ చూడండి, వెదర్ ఫోర్కాస్ట్. వెదర్ని మనం క్యాల్కులేట్ చేయడానికి ప్రాబబిలిటీ యూజ్ చేస్తాం. అలాగే క్వాలిటీ కంట్రోల్లో యూజ్ చేస్తారు. క్వాలిటీ కంట్రోల్లో వెదర్ ఇట్ ఈస్ డిఫెక్టివ్ ఎలిమెంట్స్ ఆర్ నాట్. ఒక మొబైల్ కంపెనీలో చూసుకున్నట్లయితే 100 మొబైల్స్ డిజైన్ చేస్తే అందులో ఎన్ని డిఫెక్టివ్ మొబైల్స్ ఉన్నాయి, లేకపోతే ఎన్ని బోల్ట్స్ కంపెనీ తీసుకుంటే ఆ బోల్ట్స్ కంపెనీలో హౌ మెనీ బోల్ట్స్ ఆర్ డిఫెక్టివ్. ఇలాగా మనం క్వాలిటీ కంట్రోల్ చేయడానికి మ్యాక్సిమం యూజ్ చేస్తాం ప్రాబబిలిటీని. అలాగే మెడికల్లో కూడా యూజ్ చేస్తారు. టు డయాగ్నైజ్ డిసీజెస్, ఎవాల్యుయేటింగ్ ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ ఆర్ ఫెయిల్యూర్ రేట్, యావరేజ్ వాల్యూస్ తీసుకుని వాళ్ళు క్యాల్కులేట్ చేస్తారు. ట్రీట్మెంట్ బి 50%, ట్రీట్మెంట్ ఏ 80%, అలాగే 20% ఇక్కడ క్యూర్ అయింది. ఇలాగా మనం చెక్ చేయడానికి యావరేజ్ ప్రాబబిలిటీని క్యాల్కులేట్ చేయడానికి మెడిసిన్లో కానీ ఇలాగా మెడికల్ సైన్స్లో యూజ్ చేస్తాం. అలాగే ప్రాబబిలిటీని క్వాలిటీ కంట్రోల్ ఆల్రెడీ చూసాం. ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్లో కూడా టు ఎస్టిమేట్ ట్రేడింగ్లో మన యావరేజ్ రిస్క్ని కానీ ప్రాఫిట్ని కానీ జస్ట్ యూజింగ్ ప్రాబబిలిటీ దే కెన్ క్యాల్కులేట్ సంథింగ్, దే కెన్ ఎస్టిమేట్ సంథింగ్, బట్ వీ కెనాట్ సే ఇట్ ఈస్ exact probability. Probability means always it is a approximated value. It is not 100% accurate. ఎప్పుడు కూడా అప్రాక్సిమేటెడ్ వాల్యూ ఇస్తుంది. ఇట్ మే హ్యాపెన్, మే నాట్ హ్యాపెన్, జరుగుతుంది, జరగకపోవచ్చు. సో గ్యాంబ్లింగ్ గేమ్స్లో కూడా మనం ఎస్టిమేట్ చేయడానికి యూజ్ చేస్తాం. పర్టికులర్లీ ఇన్ డైస్ గేమ్స్లో కానీ మనకి డైస్ గేమ్స్ తీసుకున్నా, అలాగే ప్లేయింగ్ కార్డ్స్లో కానీ, లాటరీలో కానీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎంత ప్రాబబిలిటీ ఉంది, ఎంత ఛాన్స్ ఉంది. ఇలాగా ఎవ్రీవేర్ వీ కెన్ యూజ్ ద డైలీ లైఫ్ మనం ప్రాబబిలిటీ కాన్సెప్ట్స్ని యూజ్ చేస్తాం. పర్టికులర్లీ ఇన్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎర్రర్ కరెక్షన్ అండ్ డిటెక్షన్, అలాగే డిజిటల్ కమ్యూనికేషన్లో ఎర్రర్ క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేస్తారు. అలాగే నెట్వర్క్ ట్రాఫిక్ అనాలిసిస్లో వైర్లెస్ ఛానల్లో యూజ్ చేస్తారు. మోడలింగ్ ఆఫ్ విఎల్ఎస్ఐలో ఫాల్ట్ అనాలిసిస్ క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇలాగా సో దెర్ ఆర్ మోర్ నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఆర్ దేర్ ఇన్ డైలీ లైఫ్ అండ్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ యూజింగ్ probability. Thank you.